I just want to praise and thank God this evening. డాక్టర్ ఉక్కు సాలమన్ గారు ఈరోజు మా యొక్క సంఘం లోపల తెలుగు చర్చ్ ఆఫ్ న్యూజిలాండ్లో ఉన్నటువంటి సంఘానికి వచ్చి ఆయన రెండవ రాకడ సిద్ధపాటు అనే దాని విషయంగా మాట్లాడారు. సో సమయమందు ఆయనకు నేను నా ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాన్ని ఒక రెండు మాటలు చెప్పమని అడిగినందుకు నేను నిలబడ్డాను. ఇక్కడ రెండవ రాకడ అనేటువంటి సబ్జెక్టు అన్ని సబ్జెక్టుల కంటే ముఖ్యమైంది. కారణం ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ డిసిషన్ మేకింగ్. సో రెండవ రాకడ అనేది మన లైఫ్ లోపల లేకపోయినట్టయితే, దాని విషయంగా మనం ఆలోచించకపోయినట్టయితే వీఆర్ నాట్ గుడ్ క్రిస్టియన్స్. ఎందుకొరకంటే రెండవ రాకడ, సెకండ్ కమింగ్ అనేది ఒక బైబిల్ లోపల ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్ట్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఎందుకొరకంటే మన ఎండ్ లైఫ్ లోపల వీ నీడ్ టు ప్రిపేర్. అందుకొరకే ఈరోజు ఆయన మాట్లాడినటువంటి విషయము, మరి రెండవ రాకడకు సిద్ధపాటు ఏ విధంగా చేస్తూ ఉన్నాం మనము అని బైబిల్ నుంచి అనేక ఉదాహరణలను తీసుకొని చక్కగా మాట్లాడారు. కాబట్టి సాయంకాలము అటువంటి గొప్ప సేవ చేసేటువంటి దైవ సేవకునికి డాక్టర్ ఉక్కు సాలమన్ గారికి వందనాలను చెల్లించుకుంటూ, నా ఉద్దేశము ఏంటి అంటే యేసు ప్రభువును మనము నమ్మినట్టయితే, యేసు ప్రభు లోపల మనం విశ్వసించినట్టయితే మన డిసిషన్ ఏంటి? ఆర్ వి రెడీ టు ఎంటర్ ఇన్ టు ద ఇటర్నల్ లైఫ్? ఇఫ్ యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ దట్ సబ్జెక్ట్, మేబీ వి విల్ బి మిస్సింగ్ ది ఇటర్నల్ కింగ్డమ్. సో ఈ సాయంకాలము మరి రెండవ రాకడ కొరకు మనమందరం కూడా సిద్ధపడుకుంటూ, మరి దేవుడు మనకు సిద్ధపరిచిన స్థలానికి చేరడానికి ఈ ప్రిపరేషన్ చాలా అవసరం. ఎక్కడున్నా, ఏం చేస్తూ ఉన్నా, ఎటువంటి క్రిస్టియన్ అయినా కూడా మన మనస్సు మారి నూతనపరచబడి మనం ముందుకు వెళ్ళి దేవుడు ఏర్పరిచిన స్థలానికి వెళ్ళాలనుకున్నట్టయితే మనలను మనము ఆయనకు సమర్పించుకొని మరి దాని కొరకు సిద్ధపడడం అవసరం. మరి ఈ సందర్భం లోపల ఉక్కు సాలమన్ గారిని దేవుడు చక్కగా వాడుకొని ముందుకు నడిపించడానికి, సంఘాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, రెండవ రాకడ కొరకు సిద్ధపరచడానికి, అనేకులను సిద్ధపరచడానికి దేవుని కృప ఆయనకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవుడు ఆయనను ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట మీకు అందరూ కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు మరి ప్రమోద్ గారికి, పాస్టర్ గారికి ప్రత్యేకంగా లైట్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీ తరఫున, నా కుటుంబం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరు ఈ వాక్యాన్ని 3 అధ్యాయాలు చదివించాను. ఎస్తేరు గ్రంథం నుంచి, మత్తయి సువార్త నుంచి, కీర్తన గ్రంథం నుంచి ఈ 3 అంశాల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఈ మెసేజ్ కానీ మీరు మొదటి నుండి చివరి వరకు కానీ వినకపోతే, దీని తాలూకా భావము కానీ, దీంట్లో ఉన్న లోతైన అనుభవాలు కానీ ఎవరికి అర్థమవ్వదండి. మనము చివరి దినాల్లో ఉన్నాం. అది జాగ్రత్తగా మనం విన్నట్లయితే, సిద్ధపడినట్లయితే మన జీవితానికి ఒక మంచి బాట వేసుకుంటామని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండను. నేను మరలా ఇండియాకి వెళ్ళిపోవాలి. ఈ సందేశాన్ని మీకు దైవ సేవకుల ద్వారా చెప్పవచ్చు, లేకపోతే వినకపోవచ్చు, లేకపోతే ఈ సందేశాన్ని మరలా మీ మధ్యకు రాకపోవచ్చు. ఇది చివరి మెసేజ్, చివరి తాలూకా మరి గడియ అనుకొని మీరు జాగ్రత్తగా నేను వినినట్లయితే దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన సిద్ధపడడానికి
ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు దేవుని బిడ్డలారా. ఆయన 2025 సంవత్సరాల క్రితం భూలోకానికి అనేక భక్తుల ద్వారాగా, అనేక ప్రవక్తల ద్వారాగా, అనేక మంది యాజకుల ద్వారాగా చెప్పాడు. దేని కొరకు అంటే పాపులు రక్షించడానికి వచ్చాడు. మరలా ఆయన సిలువ వేయబడి రక్షించి మనల్ని స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి మరలా ఆయన తిరిగి రావడానికి మనం సిద్ధపడాలి. ఇంతకు ముందు వచ్చినది పాపుల కొరకు వచ్చాడు. ఇప్పుడు రావాల్సింది వధువు సంఘము గురించి వస్తున్నాడు. ఈ వధువు సంఘములో గాని ఎవరు గాని కనిపించకపోతే, ఆయన జీవ గ్రంథంలో పేరు లేకపోతే, ఏ సంఘమైతే సిద్ధపడి విందుకు సిద్ధపడదో, దేవుని మాటలు వినరో, దేవుని ఆజ్ఞలు మీరారో. మీకు తెలుసా, ఒక సంఘం 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు సంఘానికి వెళ్లి ఆయన కొరడా రుడిపించాడు. సంఘములో మనుషులు ఎలా ఉండాలి, సంఘములో బిడ్డలు ఎలా ఉండాలి, బిడ్డలు గాని సరిదిగా లేకపోతే నా మందిరం దేవుని మందిరం, దీన్ని మీరు దొంగల గృహగా చేశారు. ఆ దొంగల గృహాన్ని మార్చడానికి ఆయన కొరడా రుడిపించాడు. ఇప్పుడు మరలా కొరడా రుడిపిస్తాడని లేదు. ఇప్పుడు సిద్ధపడింది ఏంటి తెలుసా? అగ్ని సిద్ధపడబడి ఉంది. దానికి జాగ్రత్తగా మనం ఆది కాండంలో నుంచే ఆయన రాకడ గురించి ముందుగానే హెచ్చరిక చేశారండి. ప్రకటన గ్రంథంలో కూడా ఆయన హెచ్చరిక చేశారు. ఈ మధ్యలో దావీదు, యెషయా, ఈ ప్రవక్తలందరూ అనేక మంది హెచ్చరిక చేశారు. హెచ్చరిక చేసినా వినలేదు, నాశనానికి వెళ్ళిపోయారండి. అలాంటి నాశనముకు మనం రాకుండా ఉండాలంటే యేసు ప్రభు మాటలు, ఆజ్ఞలు మనం జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో మనం చదివాం. ఆ ఎస్తేరు గ్రంథంలో ఏముంది? ఆ ఎస్తేరు గ్రంథంలో 4 వ్యక్తులు మనం చూస్తాం. ఒక వ్యక్తి అహరోషు, ఆయన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. రెండోది వస్తి ఎస్తేరు, సార్వత్రిక సంఘానికి, స్త్రీ అనే సంఘానికి సూచనగా ఉంది. అలాగే మొర్దెకై పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నాడు. నపుంసకులు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు తెలుసని, దైవ సేవకులుగా సువార్తగా వారుగా ఉన్నారు. ఈ 4 వ్యక్తులు ఎస్తేరు గ్రంథంలో రాయబడి ఉంది. ఆ ఎస్తేరు గ్రంథంలో దేవుని మాట గాని, యేసుక్రీస్తు మాట గాని ఎక్కడ మనము ఆ అధ్యాయంలో కనిపించదండి దేవుని బిడ్డలారా. అయినా ఆ గ్రంథములో ఆయన రాకడ గురించి సిద్ధపడండి అని ఆ గ్రంథంలో రాయబడి ఉంది. ఇది ధ్యానిస్తేనే వస్తుంది గాని పై చదివితే మాత్రము ఇది పై తీసుకునే సబ్జెక్ట్ కాదండి. ఆత్మలో ధ్యానించాలి, పరిశుద్ధాత్మలో ధ్యానించాలి. ఏ ఆత్మ అయితే పరిశుద్ధాత్మతో నింపబడుతుందో, ఏ ఆత్మ అయితే వధువు సంఘములో వెళ్లి సిద్ధపడుతుందో, ఆ వాక్యం దీపముగా ఎవరైతే ఉంచుకుంటారో, ఆ వెలుగులో ఎవరైతే నడుస్తారో అలాంటి వారికి ఈ వాక్యం అర్థమవుతుందండి దేవుని బిడ్డలారా. అహరోషు అంటే సాదృశ్యం ఎవరని చెప్పాను? యేసుక్రీస్తుకి సాదృశ్యం అన్నాం. ఒకనాడు ఆ అహరోషు ఆ రాజ్యంలో అనేక మందికి పిలిచాడు, గనులను పిలిచారు, అలాగే అనేక బలశాలను పిలిచారు, అనేక రాజులను పిలిచాడు, అనేక ప్రధానమంత్రులు పిలిచాడండి. దేని కొరకు తెలుసా? ఎందుకు తెలుసా? విందు చేయడానికి. ఆ విందులో తన భార్య అయిన వస్తి అందము చూడాలని. వస్తి అంటే ఏం చెప్పాను? సంఘమని చెప్పాను. ఈ అహరోషు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు. ఈ అహరోషు వస్తి అనే సంఘం సకల వస్తి అహరోషు దగ్గర ఉండి సకల భోగాలు అనుభవించిందండి. రాజు వస్త్రాలు ధరించింది, రాజు ఉంగరము ధరించింది, రాజు అంతఃపురములో ఉంది, రాజ సింహాసనం మీద కూర్చుంది.
అలాంటి యేసు ప్రభు దగ్గర అహరోను ఆ అహరోను దగ్గర వచ్చి అంత సౌభాగ్యాలు బాగా భోగ్యాలు అన్ని కూడా ఆమె అనుభవించిందని. ఆ భార్య యేసు అహరోను దగ్గర ఉన్నప్పుడు నా భార్య అందం చూడాలి. యేసుక్రీస్తు కూడా తన సంఘం యొక్క అందం చూడాలని ఎక్కడ రాయబడి ఉందో తెలుసండి? కీర్తనల గ్రంథం 45వ అధ్యాయంలో రాయబడి ఉంది. చూడండి, కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 11వ వచనం. ఈ రాజు నీ ప్రభు నీ సౌందర్యమును కోరినవాడు. ఎవరు సౌందర్యాన్ని కోరుతున్నారండి? సంఘం యొక్క సౌందర్యం కావాలండి. ఈ సంఘం యొక్క సౌందర్యం కావాలి. ఆహారాన్ని యేసుక్రీస్తు వస్తి అనే సంఘం అనేక ప్రజలకి ఆ సౌందర్యము పట్టణము ఆ సౌందర్యం చూపెట్టాలని ఆయన ఆశ కలిగి ఉన్నారు. కానీ ఆహారోజు పిలిచినప్పుడు వస్తి ఏం చేసిందండి? వచ్చిందా? రాలేదా? రాలేదు. కారణం తన అందాన్ని తను చూసుకొని, తన గర్వాన్ని తను చూసుకొని యేసు ప్రభుని ఆహ్వారోషను ధిక్కరించిందండి, త్రోసివేసిందండి. అరే నువ్వు బయట ఉండి అనేక బాధలు పడుతున్నప్పుడు, నువ్వు రక్తంలో ఉండి విలవిలలాడుతున్నప్పుడు, నువ్వు కంచెల్లోను పొదల్లోను గచ్చ పొదల్లో ఉండేటప్పుడు, సాతాను దానిలో నువ్వు చిక్కబడినప్పుడు, అనేక వ్యాధులతో దెబ్బలతో సాతాను నలుగు కొట్టుతున్నప్పుడు ఆయన పరలోకము నుండి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన రక్తము చిందించి దెబ్బలో కాచి నా మీద పడవలసినప్పుడు ఆయన పడి ఆయన రక్తము ద్వారాగా మనల్ని కొని శుద్ధీకరించి పవిత్రపరిచి ఆయన వధువు సంఘంలో పెడితే ఈరోజు ఆ అందాన్ని తండ్రి దగ్గర చూపెట్టాలని, అనేక మందికి నా సంఘం చూపెట్టాలని ఆయన కోరినప్పుడు సంఘం ఏం చేసిందండి? స్త్రీ ఏం చేసింది? ధిక్కరించింది. నేను రాను, నాకు ఉద్యోగం ఉంది, నాకు ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, అన్ని బాగానే ఉన్నాయి అని తనకు తానే ఏమని పొగుడుకొని రాజు మాటను ధిక్కరించిందండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడిచ్చిన ఆజ్ఞ ధిక్కరిస్తేనే పాపం అండి. వ్యభిచారం చేస్తే పాపమా అంటున్నారు, దొంగతనం చేస్తే పాపం, లేకపోతే మోసం చేస్తే పాపం, మోహపు చూపు చూసే పాపం. దాంతో పాటు మాట వినకపోతే, ఆజ్ఞ మీరితే పాపం అండి. అయ్యో నేనేం పాపం చేయలేదే, నేను కానుకలు ఇస్తున్నానే, నేను దశంభోగాలు ఇస్తున్నానే, నేను చర్చికి వెళ్తున్నానే, నేను ప్రార్థన చేస్తున్నానే, నేను ఉపవాసం చేస్తున్నానే కాదు. మాట వినకపోవడమే నీ బాల్య దినములందే నీకు వాడుక. నీ బాల్య దినములందే నువ్వు వాడుక. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. ఈ దినాలు ఎవరు వింటున్నారని? మాట వింటున్నారు. సేవకుల మాట వింటున్నారా? సువార్త మాటలు వింటున్నారా? దేవుని మాట వింటున్నారా? వేదన కలుగుతుంది దేవుని బిడ్డలారా. ఎంతకాలం మనం దేవుని సంఘంలో ఉంటాం, ఎంతకాలం దేవుని మాట వినకుండా అలాగే బయట ఇటు తిరుగుతామండి దేవుని బిడ్డలారా. ఆయన అయ్యో నా సన్నిధానంలో ఉండి, నా సముఖంలో ఉండి, నా వస్త్రాలు ధరించి, నా రాజకీయ నా ఉంగరాన్ని అన్ని కూడా అంత ఆమెకి ఇస్తే ఇప్పుడు ఆమె ధిక్కరించిందండి. ఎంత బాధండి, ఎంత వేదనండి ప్రభువుకి. ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఎబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుండి 12 వచనాలు చదివినట్లయితే, ఎబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్నమాట. నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు, ముందు ఏంటి మనకంట ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత వారు వినలేదండి. సువార్త మోసే మాట వినలేదు, ఏలియా మాట వినలేదు, ఎలీషా మాట వినలేదు,
యెషయా మాట వినలేదు, దావీదు మాట వినలేదండి. ప్రవేశింపలేదు గనుకను వారు ప్రవేశించలేదండి. దేవుని బిడ్డలారా, వారు ఆ పరలోక పరదేశులలో వారు చేరలేదు. మోషే లాంటి వారే చేరలేదండి. మోషే లాంటి వారే ఐగుప్తు ఆస్తినంతా కూడా వదిలి దేవుని దగ్గరగా ఉండి మండే స్థలము దగ్గరకు వచ్చి ఆయన వెళ్లే దగ్గరికి వెళ్ళమన్నారు, వెళ్ళాడు. అనేక నిందలు అవమానాలు పొందాడు. ఐగుప్తు నుంచి 6 లక్షల మంది తీసుకుని వచ్చిన దైవ సేవకుడు 40 సంవత్సరాలు అరణ్యములో ఆ ప్రజల చేత దేశింపబడి తిరగబడి ఇన్ని చేస్తే 40 దినాలు ఉపవాస ప్రార్థన, మరొక 40 దినాలు ఉపవాస ప్రార్థన. మోషే దేవుడు మీ అంటే నేను రాను అనేటప్పుడు, నీవు గాని మా వెంట రాకపోతే మేము ఇక్కడే వస్తాం, మేము ఇక్కడే ఉంటాం, మేము కదలము అని ప్రజల కొరకు ప్రార్థన చేసే వ్యక్తే ఈరోజు కనాను చూడలేకపోయాడండి. నీవు నేను ఎంతది? మోషే లాంటి వాడి కనాను చేరలేదండి. ఏమి పాపం చేశాడనండి? ఒక్కసారి ఆలోచించదు దేవుడు. మన ముందు ఉన్న వారు చేరలేదండి. నువ్వు చేరాలని ఆయన కల్వరి శిలువలో మరణించి ఒక గజము భూమి ఆయన తల దాచుకోవడానికి నువ్వు స్థలం ఇవ్వకపోతే ఆయన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడండి. నీ కుమారుల కొరకు, నీ బంధువుల కొరకు ఒక్క రక్తము బొట్టు నువ్వు కాచకపోయినా నీ కొరకు పరలోకం నుంచి దిగి వచ్చిన యేసు గురించి నీ కొరకు రక్తము చెందిస్తే నువ్వు సౌందర్యత వై ఇంత గర్వం పిలిస్తే రాలేదు. అందుకే చూడండి, సామెతల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. దానికి ముందు ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం చూడండి, 8 నుండి 14 వచనం. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చింది కనుక నీకు ఇష్టము వచ్చినట్లు నీ ప్రాయము వచ్చింది కనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నేను నిబంధన చేసుకొని నీవు నా దానమైతివి. ఇదే ప్రభువైన యెహోవా. చదవండి. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతా కూడా కడిగి నిన్ను నూనెతో పరిశుద్ధాత్మతో నింపిన కడిగి రాచి విచిత్రమైన నీకు మంచి వస్త్రాలు, మహిమ వస్త్రాలు ఇస్తే నిన్ను ధరింపజేస్తుంది. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు పాదరక్షలు సువార్త అని ఎన్ని ఇస్తే సన్నపు అవిసనార బట్ట నీకు చేయించుతిని. నీవు పట్టుబట్ట ధరింపజేసితిని. మరియు ఆభరణముల చేత నిన్ను ఆభరణలతో చక్కగా నిన్ను అలంకరిస్తే నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కులకు అవన్నీ చేయిస్తే కింద రాయబడుతుండగా ఈలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు పట్టును విచిత్రపు కుట్టు పని గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవంతివై ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తే నువ్వేం చేసావు తెలుసా? నీకు నీవే సౌందర్యం అని నువ్వు తెచ్చుకో. నీకు నీవే సౌందర్యమని ఇవన్నీ ప్రభువు ద్వారాగా నీకు అనుగ్రహిస్తే నీకు నీవే గర్వపడి నేను సౌందర్యత నా వల్ల అయింది అని అనుకొని నువ్వు గర్వపడి దేవుని మాట ధిక్కరించవు. దేవుని బిడ్డలారా, అందుకే సామెతల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం.
అట్టి స్త్రీ ఆ. తన యవనకాలం ప్రియులు విడిచినది, తన దేవుని నిబంధనను మరచునది. అలాంటి స్త్రీ, అలాంటి సంఘం దేవుని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళండి, దేవుని మాటను ధిక్కరించిన వాళ్ళండి. ఇలాంటి వారు సంఘములో ఉండకూడదు. ఇలాంటి వారు సంఘములో అవమానం తెచ్చే బ్యాచ్ అండి. ఇటైనా ఉండాలా, అటైనా ఉండాలి. దేవుని మాట ధిక్కరించి సౌందర్యాన్ని. కాబట్టి దేవుని పెట్టారు. ఇప్పుడు నపుంసకులు పంపిస్తున్నారు. ఎవరు నపుంసకులు? ఓకే, రాజు మాట వినలేదు, ధిక్కరించింది. ఎవరు నపుంసకులు? నపుంసకులు అంటే దేవుని సేవకులండి. వివాహము దేవుని కొరకు ఏర్పాటు చేసిన బిడ్డలండి, దైవ సేవకులండి. వీరి స్త్రీ సాంగత్యం లేని వారు. ఏలియా, ఎలీషా వీళ్ళందరూ కూడా, బాప్తిసం ఇచ్చి యోహాను వీళ్ళందరూ అండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు, పరలోక రాజ్య నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొని నపుంసకులుగా గలరు. ఈ మాట అంగీకరించేవాడు అంగీకరించిన కాక ఇంకా చివరిలో మీరు వెళ్ళి చదువుకున్నట్లే, ఒకవేళ నపుంసకులను పంపించకపోతే, భటులను పంపిస్తే, సైనికులు పంపిస్తే మోహము ఏమని రాణి మీద మోహం చూస్తా ఏమో అని ఎవరిని పంపించలేదండి. నపుంసకులు దైవ సేవకుల్ని పవిత్రపరిచి వాళ్ళు సంఘాల దగ్గర పంపిస్తే ధిక్కరించిందండి. ఇప్పుడు సాగించమంటున్నాను. అయ్యో అయ్యో, నా సంఘం ఎలా అయిపోయింది, నా వధువు సంఘం ఏమైపోయింది, ఇంతకాలం నేను రక్తం చిందించింది ఇందుకొరకైనా ఈ సంఘం కొరకు అని మరలా 2025 సంవత్సరాల క్రితం ఆయన మరలా సాధింపు వచ్చేసేది. ఇంకా ఎవరైనా బిడ్డలు ఉన్నారేమో, ఇంకా ఎవరైనా పవిత్రగా ఉంటారేమో, ఎవరైనా దేవుని దగ్గర వస్తారేమో అని సాధించారు. ఆయనేనండి పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు? మొర్దెకై మధ్యవర్త. ఆ మొర్దెకై రాజు వెళ్ళి సాగించు వస్తీ నిరాకరించింది. నాకు ఒక మంచి భార్య కావాలి, నాకు ఒక మంచి సుందరవతి కావాలి అని పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని సంఘములో ఎదిగే బిడ్డ నాకు కావాలంటే ఎక్కడ పెరుగుతుందండి? వెతికాడు. ఏమండి? మొర్దెకై ఇంటిలో దొరికిందండి. మొర్దెకై అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ఆమెనండి ఎస్తేరు. ఆ ఎస్తేరుకి ఏం చెప్తున్నాడు తెలుసా? మొర్దెకై, ఇగో రాజు దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది, నీ సౌందర్యం కావాలి, ఇక్కడ ఎలా బ్రతికావో, నా దగ్గర ఎలా బ్రతికావో, ఏమేమి నేర్చుకున్నావో అలాంటిది అక్కడికి వెళ్ళి నీ సౌందర్యాన్ని, నీ పరిశుద్ధాత్మని అక్కడ కనపరచాలమ్మా అంటే అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మొర్దెకై ఏమంటున్నాడు? నీ కులాన్ని చెప్పొద్దు, నీ జాతిని మతము చెప్పొద్దు. ఈరోజు చాలా మంది సంఘాల్లో కులాలైపోయాయి, జాతులైపోయాయి, వేరే ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ ఈ ఫీలింగ్స్ తో వచ్చి అలాంటి సంఘము కాకూడదండి. అలాంటి జాతి భేదాలు లేదండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటే ఏమండి? అలాంటి ప్రజలు జాతి భేదం లేని సంఘంలో ఉండాలి. మొర్దెకై సంఘంలో ఉండాలి. ఎస్తేరు పెరిగినట్లుగా ఉండాలి. కులము, జాతి, మతం ఏది చెప్పకూడదండి. నీ కులమేంటి, నా కులమేంటి అలాంటి సంఘాలు లేవనండి. కుల సంఘాలు కాదండి. ఆయన స్థాపించడానికి కుల సంఘాలు కాదండి. పరిశుద్ధాత్మ సంఘములో ఉండే ఉదయ సంఘముగా ఎస్తేరు సంఘముగా
ఈ రోజు ఆయన రాకడలో, ఆయన పిలుపులో రాబడాలండి, ఎత్తబడాలండి. అలాంటి సంఘమే ఎత్తబడినప్పుడు అనేక మంది వెళ్ళారు. మేము వెళ్తామని వెళ్ళారండి. ఏ నిర్ణయించిన అలంకారం కాకుండా ఆయన ఏ అలంకారం కోరుకోలేదండి. ఏది అంటే దైవ సేవకుడు చెప్పే బోధనలన్నీ, దైవ సేవకుడు చెప్పే పరిశుద్ధ ఆత్మని, దైవ సేవకుడు చెప్పే ఉపవాస ప్రార్థనలన్నీ, దైవ సేవకుడు చెప్పిన దేవుడు చెప్పిన ఆజ్ఞలను బోధించినప్పుడు ఆమె ఏమి ధరించుకోకుండా, లోకాచారాలు, లోక తలంపులు, లోక డంబం ఇవన్నీ ఏమి లేకుండా ఆమె దైవ సేవకుడు చెప్పిన సంఘంలో ఆమె చక్కగా పవిత్రముగా ఆమె జీవించిందని, ఉపవాసం ఉందండి. స్త్రీలందరూ వచ్చారు కానీ ఒక్కొక్కరు రాజు దగ్గరకు నిలబడినప్పుడు ఎవరిని కోరుకోలేదు. ఎవరిని కోరుకున్నారు తెలుసండి? ఎస్తేరు కోరుకున్నారు. ఎస్తేరు ఎక్కడ ఉంది? ఎస్తేరు ఎక్కడ ఉందని? ఎస్తేరు మొర్దెకై సన్నిధిలో, మొర్దెకై పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆమె బ్రతికిందండి. కోమ కాని జాతి కాని ఏది కూడా చెప్పకుండా ఆమె చక్కగా దైవ సేవకుడు చెప్పినట్లుగా ఆమె బ్రతికింది కాబట్టి, సరి చేసుకుంది కాబట్టి ఆమె సౌందర్యం లోక సౌందర్యం కాదండి. ఈరోజు సంఘాలు ఎలాగైపోయిందండి? ఈ విషయం అంటున్నారు, మీకు అనుకోకండి. ఇది అన్ని సంఘాల్లో అలాగే ఉన్నాయి. అందరూ కూడా అలాగే తగలబడారండి. ఏ సంఘముకి వెళ్ళినా తగలబడ్డారు. ఏమండి? మేకప్ కిట్ లేకుండా, మేకప్ కిట్ లేకుండా సంఘానికి రావడం లేదండి. అర్థమైందండి? నేను వివాహాలకు వెళ్ళినప్పుడు, వివాహాల్లో కూర్చున్నప్పుడు అన్ని మంచి బట్టలు కట్టుకోవచ్చు. అక్కడ మేకప్ బాక్స్ కూడా తీసుకొచ్చేసి ఏమి మారిపోతుందని అండి. ఆ గంటలో ఏమైపోతుంది? నీ పెదాలు పక్క నుంచి ఇలా బాక్స్ తీసి ప్రసంగం చెప్తుంటే పక్క నుంచి టికెట్ తీసి ఇలా దువ్వుని కావాలా, కోము కావాలా? అక్కడ అన్ని తయారీ. నాకు 10 నిమిషాల దేవుని వాక్యం చెప్పడానికి పెళ్ళిళ్ళు, దానికి 3 గంటల. ఎవరికి? మేకప్ కిట్ దానికి తయారు చేయడానికి 3 గంటలు, 10 నిమిషాలు 20 నిమిషాలు. జాగ్రత్త దేవుని బయట. ఎవరైనా వాక్యమును ధిక్కరించి నీ మేకప్ కిట్ ఇచ్చావో, ఏ గైలో ఎస్తేరు ఎలాగా దేవుని సన్నిధిలోనే వెళ్ళిందో, ఏ సన్నిధిలో ఉండి కూడా, దేవుని సన్నిధిలో ఉండి కూడా నువ్వు ఏ మాట వినకుండా ఎలాగా ఆ స్త్రీలు ధిక్కరించబడ్డారో అలాగే ధిక్కరిస్తావు. నేను సంఘంలో ఉన్నాను కదా, నేను అందంగా ఉన్నాను కదా, సన్నిధిలో ఉన్నాను కదా అనుకోవచ్చు. కానీ దేవుని పెట్టాలి, విడవబడతావు. నువ్వు దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు కదా. ఏది ఎక్కడ చూసుకుంటున్నాడు అది దేవుని బిడ్డ. మేకప్ తింటే రాదు, జ్వరం వస్తే రారు, తలనొప్పి వస్తే రారు, దగ్గు వస్తే రారు, జలుబు వస్తే రారు, చలి వస్తే రారు, వంట అవ్వలేదని రారు, అత్త తిట్టిందని రారు, భార్య తిట్టిందని రారు, భర్తతో గజరని రారు, పని అవ్వలేదు. జాగ్రత్త. బోధపడతారు. ఆయన వచ్చేటప్పుడు సిద్ధపడకపోతే ఇంకెలాగలవచ్చు. అప్పుడు కొరడా తీశాడు. ఒకసారి వినకపోతే జలాన్ని పంపించాడు, వినకపోతే అగ్ని పంపించాడు. వాళ్ళు కొరికి చెప్తున్నా, ఇది మామూలు విషయం కాదండి. అగ్నిగుండం ఎలా ఉంటుందో ఒక సంఘంలో చెప్పాడు మొన్న లాస్ట్ వీక్. పాతాళంలో 7 విషయాలు, పాతాళంలో 7 విషయాలు చెప్పాడు. నాకు సమయం వస్తే, మరలా అవకాశం వస్తే మరలా మీ దగ్గర చెప్తాను దేవుడి మీద. జాగ్రత్త. న్యూజిలాండ్ అంతా కిందనే ఏముందో తెలుసా? బాల్కొన్న సమయం. భారతదేశంలో అక్కడ తప్పించుకుందామని ఉద్యోగం ఉంది. పోనీ దుబాయ్ పారిపోదామంటే అక్కడ ఇసుక తుఫాను ఉంది. పోనీ చైనాకు పారిపోదామంటే అక్కడ భూకంపాలు, వరదలు వచ్చి మరి ఎక్కడ పారిపోతే నీకు స్థలం దొరుకుతుంది తెలుసా? యేసయ్య దగ్గరికి ఏ తుఫాను రాదు. గాలిని, తుఫానును, అలలను కూడా అణిచివేసే దేవుడి దగ్గర రావాలండి. దేవుడి దగ్గర అలాంటి దగ్గర రావాలి. ధిక్కరించింది ఎవరు? వస్తి ధిక్కరించింది.
ధిక్కరిస్తే ఏమైపోయింది? ఎస్తేరుకి వెళ్ళిపోయింది. ఎస్తేరుకి వెళ్ళిపోయింది. రాజదండం చాపాడు, రాజు సింహాసనం తీసుకొచ్చాడు. ఏమని? గుంట్లంట అక్కడ ఇక్కడ తిరిగిన అమ్మాయి అండి. ఏమని? శ్రీరాజు దగ్గర పెరిగిన అమ్మాయి అండి, పేద అమ్మాయి అండి, చెరలో ఉన్న అమ్మాయి అండి, ఆస్తిపరులు అంతస్తుపరులు కాదండి. అలాంటి అమ్మాయి అబ్బా రాజు పిలవగానే సింహాసనం మీద కూర్చుందండి. పాకలో ఉన్న ఆమె సింహాసనం మీద కూర్చుందండి. బట్టలు చిరిగిపోయిన, మాసిపోయిన బట్టలు చిరిగిపోయిన వేసుకున్న ఆమె ఇప్పుడు రాజు వస్త్రాలు ధరించుకుందండి. అదే చండి పువ్వు తినే ఆమె ఇప్పుడు సత్ర సోపానమైన ఆహారం పూజిస్తుందండి. ఏమండి? క్లిప్పులు లేని ఆమె రాజకీయం ధరించుకుందండి. పబ్బ ఏమి అందమని, ఏమి రాజు దగ్గరని. చూసారా? వస్తీ అని సంఘం విడవబడింది, ఎస్తేరు అనే పరిశుద్ధాత్మ సంఘం ఎత్తబడిందండి. ఆయన రాకడు. నీవు కూడా రేపు నేను కూడా ఆ రాకడ పిలుపులో నీవు ఆ విందులో వెళ్ళకపోతే, ధిక్కరిస్తే నీవు కూడా వస్తీలాగా విడవబడతావు. జాగ్రత్త. నీ హృదయంలో రాసి పెట్టుకుని దేవుని పెట్టాను. మరలా 2025 సంవత్సరాల క్రితం మరలా యేసు ప్రభు నీకు నాకు అందరికీ 3 ఉపమానాలు చెప్పాడండి. ఆ 3 ఉపమానాల్లో చెప్పి నేను ముగిస్తున్నాను దేవుని పెట్టాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూసినట్లయితే చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి. 41 నుంచి చదవండి. త్వర మత్తయి సువార్త 24వ అధ్యాయం 41వ వచనం. ఇద్దరు స్త్రీలు తిరుగులు విరుస్తున్నారండి. ఒకరు తీసుకొని పోబడును, ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఇక్కడ తిరిగిలన్నా ఎన్ని ఉన్నాయి? ఒక్క తిరగలి, ఇద్దరు స్త్రీలు. అక్కడ రాజు ఎంతమంది ఉన్నారు? ఒక రాజు, ఇద్దరు స్త్రీలు. బస్తీ విడవబడింది. ఎస్తేరు ఎత్తబడే సంఘానికి గుర్తండి. ఇక్కడ ఒక్క తిరుగులు ఉంది, ఇద్దరు స్త్రీలు విసురుతున్నారు. దీని భావం ఏమిటో తెలుసండి? ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు, ఇద్దరు తిరుగుల దగ్గర ఉన్నారు, ఇద్దరు తిప్పుతూనే ఉన్నారు, ఇద్దరు ఒకే పని, ఇద్దరు కూడా దేవుని సన్నిధానికి వచ్చారు, వాక్యం వింటున్నారు, కానుకలిస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఒకరి వెంటబడడం ఏంటి, ఒకరి విడవబడడం ఏంటి? అదే దేవుడిలో లోపమా? దేవుడి లేదు, దేవుడి పక్షపాత కాదు. దేవుడి పక్షపాతి కాదండి. ఆయన న్యాయవంతుడు, జడ్జి చేసేవాడు. నీ హృదయాల్లో ఏది ఉన్నా ఆయన గమనించేవాడు. హృదయ అంతరంగాల్ని గమనించేవాడండి దేవుడు. ఆయన పైవేశమని చూడు, అంతరంగంలో ఉన్నవాడు, చూసేవాడు ఆయన. ఒక తిరగలి, 2. ఇది చాలా జాగ్రత్త. ఈ భావాన్ని మీరు ఆలోచించండి దేవుడు పెట్టారు. అంటే దీని తాలూకు ఏంటంటే, తిరుగులిలో ఒక ఆమె ఏం చేసింది తెలుసా? గోధుమలు వేసింది. ఆ గోధుమలు తిప్పుతూ ఏంటి? ప్రభువా ప్రార్థన చేసింది. ప్రభువా ఈ రోజు నాకు గోధుమలు ఇచ్చావు, ఇది పిండిగా మారి రొట్టిగా మారి ఇది నేను తీసుకుని వెళ్ళి నా భర్తకి, నా బిడ్డలకి నేను ఇస్తాను ప్రభువా, ఆహారం ఇచ్చావు ప్రభువా అని చెప్పి ఆవిడ ఎలాగే వెళ్ళిపోయింది. కృతజ్ఞత కొరతే తలపలేదు, ఏమి చేయలేదు. ఆయన ఆహారం ఇవ్వడానికి వచ్చాడా, లేకపోతే ఆయన ఏమైనా నీకు ఇది చేయడానికి వచ్చాడా? ఆయన మిమ్మల్ని రక్షించడానికి వచ్చాడు. ఎప్పుడు చూసినా ఆహారం నుంచి పరిగెట్టే బ్యాచ్ ఒకటి ఉంటుందండి. పెళ్లి బ్యాచ్లో ఉంటారు వాళ్ళు, ఎక్కడ సంఘంలో కూర్చోరు. అదంతా కూడా పెళ్లి బ్యాచ్లే, ఆడబడి చేసే బ్యాచ్. వారికి వాక్యం అక్కర్లేదు, వారికి మాటలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అలాంటి బ్యాచ్ లో ఈమె కూడా ఏం చేసింది తెలుసా? తిరిగి ఆమె వెళ్ళిపోయింది. ఏమైనా ప్రార్థన చేసింది తెలుసండి? ఏమంటే నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము,
కాదు, నా ప్రాణమా తినుము తాగును, లోకస్వ వార్తలో ఉంటుంది. ధనవంతుడు ప్రార్థన చేశారు కదా, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని హల్లెలూయా అని చెప్పేసి వెళ్ళిపోయిందండి. రెండో ఆమె తిరుగుల్లో గోధుమలు వేసింది. ప్రభువా, నువ్వు పరలోకం నుంచి వచ్చావు, భూలోకంలో వెంత గోధుమగా వేశావు, మొలకగా వచ్చావు, పుష్పముగా మారావు, మంచిగా వచ్చావు. ఈ రోకల్లో ఈ తిరుగుల్లో వేసి బాగా నన్ను నలుపుకొట్టు ప్రభువా, నా పుట్టంతా కూడా బాగా తీయి ప్రభువా, నన్ను పిండిగా మార్చు ప్రభువా, నన్ను పిండిగా మార్చి నన్ను ముద్దగా చేయి ప్రభువా. నీ చేతుల్లో ముద్దగా చేసి దాన్ని నీ చేతుల్లో ఇంటి బాగా పెట్టి నాకు పెనం మీద ప్రభువా. నా పెనం మీద అంటే పరిశుద్ధాత్మ మీద నాకు లోపల బయట కాల్చు ప్రభువా. అయ్యో, నా హృదయంలో కాల్చు ప్రభువా, నా బయట వేషం కూడా కాల్చు ప్రభువా. ఇంటి దగ్గర ఒకటి, దేవుని మందిరంలో ఒకటి కాల్చు ప్రభువా. నన్ను నీ పెనం మీద నీ పరిశుద్ధాత్మ ద్వారా ఇటు అటు బాగా కాల్చి నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా. అయ్యో, ఎంతో మంది ఉపవాసంతో ఉన్నారు కొండ మీద, ఎంతో మంది ఆహారం లేకుండా ఉన్నారు, ఎంతో మంది అడవి ప్రాంతాల్లో ఉన్నారు, ఎంతో మంది ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నారు. గుడ్డివారు మోగవారు ఆహారం లేక, వాక్యము లేక ఎంతో మంది ఆ ప్రాంతాల్లో ఉన్నారండి. అలాంటి వారికి ఇదిగో ప్రభువా, ఇదిగో ఈ గోధుమలు ఇదిగో నీ చేతిలో పెడుతున్నాం ప్రభువా. ఇదిగో చేతిలో పెట్ట ఆయన చేతుల్లో ఇచ్చినప్పుడు ఆయన రెండు విడిచి ఇవన్నీ కూడా మరలా మనకే నా దగ్గర ఉండేది ఒక్కరికి ముఖ్య ఆయన ఇచ్చింది 5,000 మందికి ఆహార సమృద్ధిగా దేవుడు ఇచ్చాడని దేవుడు పెట్టారా. చూసారా, తిరుగుల్లో ఉన్న ఆ గోధుమలతో ఒక అమ్మ ప్రార్థన చేసింది. 103వ కీర్తన ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది తెలుసా? నా ప్రాణమా సంగతించి, నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన ప్రతి ఉపకారంలో దేనిని కూడా మరువకమని ప్రార్థన చేశారు. అంతలో ఘోరభూతగా ఆమె ఎత్తబడింది, ఒక ఆమె విడవబడింది. అక్కడ వస్తీ విడవబడింది, ఎత్తబడిందండి. ఉపవాసం ఉండి, కులాన్ని చెప్పకుండా, జాతి చెప్పకుండా, పరిశుద్ధాత్మలో సంఘంలో పెరిగిన అమ్మాయి అండి. అలాంటి సంఘంలో అలాంటి బిడ్డలు ఉన్నట్లయితే ఆయన బోర వదులుతున్నాడు. ఆ బోర వదిలినప్పుడు ఒక్కడు ఎత్తబడతాడు, ఒక్కడు ఎడవబడతాడు. ఇప్పుడు ఎవరండి, ఎవరు పక్షపాతం చూపెట్టారు? చేసింది తప్పు మనం కాల్చబడలేక, పరిశుద్ధాత్మలు కాల్చబడలేక ఆరిపోయిన సంఘాలుగా, ఆరిపోయిన ఆత్మలుగా, ఆరిపోయిన దీపాలుగా ఉన్నాయని ఒకనాడు టైంలో అప్పర్ రూమ్ అనేవారు, ఇప్పుడు సబ్బర్ రూమ్ అయిపోయింది. ఒకనాడు భాషలు మాట్లాడేవారు, ఇప్పుడు బూతులు మాట్లాడుతున్నారు. ఒకనాడు ఏమని దర్శనాలు చూసేవారండి, ఇప్పుడు దూర దర్శనాలు అయిపోయాయి. సంఘం పరిశుద్ధాత్మ పోయింది. ఎత్తబడలేని సంఘం ఎందుకు, ఎంతకాలం వచ్చిందే ఎందుకండి? అలాగే ఇంకో రెండవ ఉపమానం మత్తయి 24లో ఇద్దరు పొలంలో ఉంటారు. ఎంతండి? 24:40 వచ్చిన ఇద్దరు పొలంలో ఉంటారు. ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. కారణం ఎప్పుడైనా ఆలోచించారో దేవుడు పెట్టారు. ఒకే నాగలి రెండేళ్ళు, ఒకే నాగలి రెండేళ్ళు మోస్తున్నాం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదురు రమ్మంటే నేను రాను. మోస్తున్నట్టుగా ఉంటాం. మెడలో సిలువు కాదండి, పైకి ఆ వస్త్రాలు కాదండి, తెల్ల వస్త్రాలు ఆ వస్త్రాలు కాదండి. నీ ఉదయం తెల్లగా ఉండాలి. యేసుక్రీస్తు భారాన్ని మోయాలి. యేసుక్రీస్తు మన భారాలు ఆయన మోస్తాడు. నీ భారాన్ని నా మీద మోపండి, నీ భారాన్ని నా మీద మోపితే నీకు తేలిక చేస్తాను. దున్నంటే దున్నపోతుల్లా తయారవుతున్నారు. దున్నండ్రా, భూమిని దున్నండి, పొలాన్ని దున్నండి. పొలంలో ఏముంటాయి? రాళ్ళు ఉంటాయండి, గచ్చి పొదలు ఉంటాయండి.
నాగలని యేసుక్రీస్తు ఆ కత్తిని వాక్యముతో నీ మెడ మీద పెట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ కత్తి ద్వారా వాక్యము ద్వారా ఓ భూమిలో ఉన్న గచ్చ పొదలను రాళ్ళని లోపల ఉన్న పాపతుల్ని అభివృద్ధాలని దొంగల్ని మోసగాల్ని అందరినీ కూడా తీయాలి, పైకి తీయాలి. దీని కొరకని మనం పిలిచేది, దీని కొరకు మనకు పిలిచేది. గచ్చు పోత ఎవరి మట్టి గోడకు గచ్చు పోతలు పూసినట్లుగా ఉండకూడదు. రాజీ లేని సేవకుడిగా ఉండాలని, రాజీ లేని క్రైస్తవుడిగా ఉండాలని. బ్రతుకుటే క్రీస్తే చావైతే మేలు. అలాంటి వైరాగ్యం కలిగి ఉండాలి. మందసము మోస్తున్నాం ఎందుకు? 2 ఎడ్లు మందసం మోస్తున్నాం, కాలు జారుతుంది, జాగ్రత్త, కాలు జారుతుంది, మరణంతో. కొత్త ఎడ్లు కాదు కావాల్సింది. అప్పుడప్పుడే వచ్చి మందసం మోసేద్దామని కాదండి. మందసం మోయాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలి. ఒకే ఎందుకు కాలు ఎందుకు జారింది, 2 ఎందుకు కాలు ఎందుకు జారలేదు? మీరు ఏదో మరణం అవుతావు, దాన్ని ముట్టుకున్నా చేస్తావు. కాబట్టి దేవుని బిడ్డలారా, రూతు ఎక్కడికి వెళ్ళిందండి? రూతు ఎక్కడికి వెళ్ళింది? బోయాజు పొలంకి వెళ్ళిందండి. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆమె స్నానం చేసి తైలం రాసుకొని అత్త చెప్పినట్లుగా వెళ్ళి బోయాజు దగ్గరికి వెళ్ళి రక్తరాండం ఉంది, కొంగి కప్పించుకుందండి. కొంగి ఎవరు కప్పుతారు తెలుసా? భర్తే కప్పుతాడు. బోయాజని భర్త కొంగి కప్పింది, రూతుకి కప్పాడండి. నా యజమానుడు అన్నాడు. భర్త లేనావాడండి, భర్త లేనావడి. భర్తని చనిపోయిన భర్తగా దేవుడు ఇచ్చాడండి రూతుకి. భర్త లేదు, నాకెవరు లేదు, నా కుటుంబంలో ఎవరు కూడా మాకు ఎవరు లేరు అన్నాడు. కాదు, నీకు సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడండి. ఏ పొలంలో ఉన్నావు? ఆయన పొలంలో దున్నడానికి ఉన్నావా? నీకు పాదరక్షాలు ఎక్కించండి. నాకు నీ పాదాలకు సుందరం, సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరం. ఇంత సుందరం ఇస్తే దున్నమంటే నువ్వేం చేస్తున్నావు? జాగ్రత్త దేవుని బిడ్డలారా. దేవుని పని కొరకు నీకు సేవకుడు చెప్పడండి. నీకు చెప్పే పని లేదు. సేవకుడు బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, పాటలు తెలుసు, అన్నీ తెలుసు, ప్రభు వల్ల తినాలి తీసుకోవాలని తెలుసు. ఇంకా మనం నీకు హెచ్చరిక లేదు, అక్కడ లేదు. అది నీ బాధ్యత. బోర ఊదినప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా, ప్రకటించాలి లేదా, ఆ వాక్యం విన్నాడా లేదా, అది తెలుసుకోవాలండి. కాబట్టి దేవుని పెట్టాలి. పొలంలో ఉన్నావు, దేవుని సన్నిధానంలో ఉన్నావు, మోస్తున్నట్టుగా ఉన్నావు. కానీ ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి. కయ్యూని వెళ్ళాడండి పొలంలో నుంచి. ఏం చేశాడు? కొవ్వింది తీసుకురావాలి, మంచిది తీసుకురావాలంటే నో, ఏబేలండి తీసుకొచ్చాడు. పవిత్ర పొలంలో ఉంది, పరిశుద్ధతను తీసుకొచ్చాడు. ప్రాణం పోవచ్చు ఏదైనా, నీ ప్రాణానికి మరలా ఆయన నీ ప్రార్థన వెంటాడండి దేవుడు. కాబట్టి అలాంటి పొలములో, అలాంటి సంఘములో నువ్వు దున్నబడాలి. కానీ ప్రభువు చెప్పిన మాటలు నువ్వు ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. కానీ అది పొలములో ఉండి సువార్త ప్రకటించాలి. తిరుగులు విసురుతున్న ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎలా ఉంది? సుంకర్లాగా ఉందా, పరిశీలిలా ఉందా నీ ప్రార్థన? అప్పుడు సుంకరి ప్రార్థన సమాధానం, పరిశీలి ప్రార్థన ఇష్టపడలేదు. మూడవదిగా ముగిస్తున్నాడు చివరికి. లోకసవార్త 17:34 లోకసవార్త 17:34 ఏమి రాయబడిందో తెలుసండి? ఇద్దరు ఒక మంచం మీద, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనుకోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరుగులు విసురుచుందురు. చాలండి. ఇప్పుడు ఏంటండి? ఒకటి తిరుగులు, రెండోది పొలం, మూడోది మంచం. ఏమండి? ఒకే మంచం, ఇద్దరు స్త్రీలు. ఒకే మంచం మీద ఇద్దరు స్త్రీలు. ఒకరు ఎత్తబడ్డారంట. మంచం మీద ఎవరు ఉంటారండి? భార్య భర్తలు ఉంటారు. భార్య విడవబడ్డది. భార్య ప్రార్థన భర్తకి ఆపుదండి.
జాగ్రత్త, నా భార్య భక్తిపరుల, మా భార్య బాగా చక్కగా వస్తుంది, అబ్బా మా భార్య ప్రార్థన నాది. ఒకే మంచం మీద ఉండరు, నువ్వు విడవబడతావు, ఆవిడ ఎత్తబడతావు. నా భర్త పర్వాలేదు, అన్ని సంఘాల్లో చాలా చక్కగా చూస్తున్నాడు అని అనుకోవచ్చు. కానీ భార్యగా సతీమణిగా విడవబడ్డ ఎవరు ఆత్మ వారే ఉత్తరవాది, వారు ఎవరి క్రియలు వాడు అనుదినం ఆయన భారాలు మోసేవాడండి. నీ భారం ఆయన మీద మోపాలండి. లోక పాపము మోసుకొని దేవుని కొరికల నీ భారాలన్నీ ఆయన మీద మోపాలండి. వారి మీద వీరి మీద మోపడం కాదు, వారి మీద వీరి మీద కాదండి మోపవలసింది. కాబట్టి దేవుడు ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులు మా ఎదురు రండి అని, అలాంటి నీ భారాలన్నీ ఆయన మీద మోపాలండి. యేసుక్రీస్తు మీద నీ భారం అంతా మోపాలి. అక్కడ మోపకుండా ఇంకో ఆమె ఎక్కడ ఉన్నదండి? మంచం కింద ఉన్నాను. ఎక్కడుంది? మంచం కింద, కొంచెం కింద. ఒకసారి చూడండి, వినండి. ఒక ఆమె మంచం మీద ఉన్న ఆమె వెళ్ళింది కొంచెం కింద, మంచం కింద. మా దీపం ఎక్కడ పెట్టాలండి? దీపాలు ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద పెట్టాలి. ఆ దీపస్తంభం మీద పెడితేనే ఇల్లంతా. ఏ దీపమైతే దేవుని సంఘంలో వెలగబడుతుందో ఆదివారం, ఏ దీపమైతే దేవుని మందిరంలోకి వచ్చి వెలుగుగా ఉంటుందో, ఆ వెలుగులో ప్రకాశిస్తుందో ఆ దీపం అందరికీ వెలిగిస్తుంది. ఇంకో దీపం ఎక్కడ ఉందండి? కొంచెం కింద ఉంది. ఈ దీపాలు ఏమి తెలుసండి? ఎంతసేపు ఏది సంపాదిద్దామా, ఎక్కడికి వెళ్దామా, ఏది చేద్దామా, ఈ దీపాలు ఇదే అలవాటుగా అయిపోయింది. వ్యాపారం కొంచెం అంటే 4 షేర్లు కలిపితే ఒక కొంచెం అండి. ఈ కొంచెం ఎక్కడ ఉంటుంది? వ్యాపారాల దగ్గర ఉంటాయి. వాక్యం చెప్తే డబ్బులు, చావుకి డబ్బులు, బర్త్డేకి డబ్బులు, ఏమండి ప్రతి దానికి డబ్బులతో ముడిపడిపోయిందని రోజు దేవుడు వాక్యాన్ని. అరే వాక్యం చెప్పడానికి లాడ్జి కావాలి, హోటల్ కావాలి, అరే వాక్యం చెప్పడానికి ఏ సూర్యములు కావాలి, అరే వాక్యం చెప్పడానికి ఇంత ఇస్తే వస్తాం, అంత ఇస్తే వస్తాం. వాక్యాన్ని డబ్బులుగా అమ్మేశారండి, నూనె అమ్మేసుకుంటున్నారండి, కచ్చిపులు అమ్మేసుకుంటున్నారండి. ఇది కాదండి దేవుని బిడ్డలారా. నీ దీపం అనేక మందికి వెలిగించాలి, నీ వాక్యం ద్వారా అనేక మందికి వెలిగించాలని. అదే కదా నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఇది ఎక్కడ నీ క్రైస్తవులు ఎలగబడుతున్నారు? లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన 2025 సంవత్సరాల క్రితం కల్వరి శిలువపై ఆయన రక్తము కాచి నీ కొరకు నా కొరకు ఆయన బలియాగమై ఆయన కల్వరి కొండ మీద నీ కొరకు ఆయన మనల్ని రక్షించి ఒక విందు చేశాడండి. కల్వారి విందు, ఆయన మనల్ని రక్షించే విందు, మన పాపాల కొరకు ఆయన చిందించిన రక్తము, ఆ విందు, ఆశ్చర్య విందు. మార్కు సువార్త 14వ వచనంలో ఆయన నాటగదిలో అనేక మంది శిష్యులందరూ పిలిచి విందు చేశాడండి. ఆ విందులో వచ్చిన వాళ్ళే ఏమండి మేడగదిలోకి వెళ్ళారండి. మేడగదులుగా వెళ్ళారని పరిశుద్ధాత్మతో మేము నింపబడి భూమిని తలకిందలుగా చేసేవారికి అయిపోయారండి. అనేక మంది పేతురు నిలబడి, పిడికి గల పేతురు, వెడికి తెలిగిన పేతురు, తుఫాను చూసి భయపడే పేతురు ఆయన మేడగదిలోకి వెళ్ళినప్పుడు ఆయన వాక్యం చెప్పుకుంటే 5,000 10,000 మంది, చాలా మంది రక్షింపబడ్డారండి. మీరు కూడా దీపస్తంభంలాగా మేడగదిలో ఉండి వెలిగించి అనేక మందికి దేవుని సువార్త ప్రకటించి భూమిని తలకిందలుగా చేసే క్రైస్తవులుగా తయారవ్వాలి. కానీ సంఘాన్ని తలకిందలుగా చేసే క్రైస్తవులుగా అవ్వకూడదని దేవుని పెట్టారు. జాగ్రత్త దేవుని పెట్టారు. ఆయన రాబోతున్నాడు. అంతలో పూర్వమోదగా ఒక ఆమె పైకి వెళ్ళింది, ఒక ఆమె విడవబడింది. మొదటిది వస్తి రాజు విందుకి ధిక్కరించింది, మాట ధిక్కరించింది, ఆజ్ఞ ధిక్కరించింది, విడవబడింది. 2025 సంవత్సరాల క్రితం యేసయ్య 3 ఉపమానాలు చెప్పాడండి. ఏమండి, 2 తెలుగులు విసురుతాడు, ఒకడు విడవబడతాడు, ఒకడు వెత్తబడతాడు. 2 పొలంలో ఉంటారు, ఒకడు విడవబడతాడు, ఒకడు వెత్తబడతాడు.
ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒక ఆమె ఎత్తబడుతుంది, ఒక ఆమె విడవబడుతుందండి. నీ కొరకు నా కొరకు విందు సిద్ధపడాలండి. అదేనండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రె పిల్ల విందు ఎవరు సిద్ధపడతారు? ఇదిగో మీ ముందునుంది ఈ విందుకు. ప్రతి ఆదివారం ప్రతి దినం ఆ విందుకు మీరు సిద్ధపడాలి. ఈ విందులో సిద్ధపడితే ఆ విందులో నీవు పాల్గొంటావు. కాబట్టి దేవుని పెట్టారా, ఆ పాట 7 ఏళ్ల శ్రమలు రాబోతున్నది, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. 7 ఏళ్ల పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏళ్ల పరిశుద్ధులకు విందవబోతుంది, 7 ఏళ్ల లోకం మీద శ్రమ రాబోతుంది, 7 ఏళ్ల లోకం మీదకి శ్రమ రాబోతుంది. ఈ సువార్త మోయబడున్, ఈ సువార్త మోయబడున్, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన రాకడికి సిద్ధపడండి. మరలా నేను ఈ ప్రాంతానికి వస్తానో రానో నాకు తెలియదు, ప్రార్థన చేయండి. నేను ఏప్రిల్ నెలలో నేను వెళ్ళాలి, నాకు అర్జెంటుగా ఇండియాలో కొంత పని ఉంది కాబట్టి నేను త్వరలో మార్చి 26వ తారీఖున నేను మరలా ఇండియాకి వెళ్తున్నాను. ఒక నెల బిఫోర్గా వెళ్తున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచయం కొరకు, మరి అలాగే అనేక విలేజ్లు, గ్రామాలు, అలాగే మరి లక్షలైన ఏరియాలు, మరి ఆ ఇంటీరియర్ ప్లేస్లో సువార్తకు వెళ్తున్నాం. దాని కొరకు మీరు ప్రార్థన చేయమని మీకు డబ్బులు అడగడానికి నేను రాలేదు. కాబట్టి ఒక్క ప్రార్థన చేయండి. ప్రియా కృష్ణరాజు గారు వెళ్తున్నారు, ఒక్క మార్నింగ్ ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు. చాలామంది ఏమనుకుంటారు తెలుసు, ప్రార్థన చేయంటే ఆ కాన్ఫిడెంట్ అంటారు ఏమి. నో, నాకు దేవుడు అందు కొరకు నేను పిలవలేదని దేవుడు బ్రతుకు తీస్తే చావైతే లేదు అనే దీనికి తెగించి వచ్చాను. అందుగురించే ఈరోజు అనేక ప్రాంతాలు దేవుని సేవకుల ద్వారా ప్రార్థన చేస్తూ అనేక సంఘాలు దేవుని సువార్త ప్రకటిస్తూ నాకు సమయం ఇచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాట నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ.